ఏంటి మీరు బోష్ వాషింగ్ మిషన్ అయితే వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఒక్కొక్కసారి బోష్ వాషింగ్ మిషన్లో పీసీబీ ప్రాబ్లం వచ్చినా, అలాగే వాషింగ్ అయిన తర్వాత డోర్ అనేది రాకపోయినా, అంటే లాక్ అయిపోయినా ఇప్పుడు ఎలా తీసుకోవాలైతే చూపిస్తాను. అయితే ఈ ఫ్యూచర్ వచ్చేసి బోష్ వాషింగ్ మిషన్లో మాత్రమే ఉంది. మీరు ఎప్పుడైనా రిపేర్ వస్తే ఖచ్చితంగా ఇలా అయితే ఫాలో అవ్వండి. ఇక్కడైతే డ్రైన్ మోటార్ ప్లేట్ అనేది ఉంది. ఇదైతే ఓపెన్ చేసుకోగానే మనకి ఈ పైప్ అనేది కూడా వాషింగ్ మిషన్ లో వాటర్ ఉన్నప్పుడు అయితే తీసేసుకోవచ్చండి. ఈ పైప్ అనేది ఇలా తీసుకొని డబ్బాలు అలా పట్టుకొని అయితే పారబోసేసుకోవచ్చు. ఇక్కడ ట్రిగ్గర్ అనేది ఉంది, చూసారు కదా. ఈ ట్రిగ్గర్ అనేది బోష్ వాషింగ్ మిషన్ కంపెనీకి మాత్రమే ఇచ్చారు. ఇది ఒక్కొక్కసారి డోర్ లాక్ అయినా, నేను చెప్పాను కదా, అలాగే పీసీబీ ప్రాబ్లం వచ్చినా ఈ ట్రిగ్గర్ అనేది గట్టిగా లాగి పట్టుకొని డోర్ అనేది ఓపెన్ చేయగానే డోర్ అయితే వచ్చేస్తుంది. ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇలా అయితే చేసుకోండి. నేను చెప్పిన విధంగా చేసుకుంటే డోర్ అనేది ఈజీగా ఓపెన్ అవుతుంది. ఎప్పుడైనా మీకు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇలాగే చేయండి. అయితే వాషింగ్ మిషన్ అనేది లైఫ్ టైం ఎక్కువ రావాలి అనుకుంటే నేను ఫుల్ వీడియో అయితే పెట్టున్నాను. క్లారిటీగా నీట్గా పిన్ టు పిన్ అయితే చెప్పున్నాను. ఆ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి.